మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా మనం పర్సులు క్యారీ చేస్తూ ఉంటాము. సో పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం ద్వారా మనీ అట్రాక్షన్ అనేది బాగుంటుంది? సో మనకు ఖచ్చితంగా డబ్బులు విపరీతంగా ఫ్లోట్ అవ్వాలంటే పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా మంచి ప్రశ్న. ఎప్పుడైనా కూడా పర్సులో ఈ వస్తువులు పెట్టుకొని ఇంట్లో హ్యాపీగా నిండా చెద్దర కప్పుకొని పడుకుంటే విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది. మీకు వస్తుందా? ఏది ఏమైనప్పటికీ కష్టే ఫలి. కష్టపడాలి, సంపాదించుకోవాలి. అందులో కొందరికి ఈజీ మనీ ఉంటుంది, కొందరికి కష్టపడితే కానీ డబ్బులు రావనేది వారి వారి జాతకరీత్యా. మరి దాన్ని ఏ విధంగా ఈజీ మనీ మలుచుకోవాలి అంటే మన దగ్గరికి వస్తే మనం మలుస్తాం. రెండో విషయం, వాస్తురీత్యా కూడా జాతకరీత్యా జాస్తురీత్యా తెలియకుండా కొన్ని బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఇంట్లో వారు చేసుకునేటువంటి బ్లాకేజెస్ మూలకంగా వారి జీవితంలో బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఇక నువ్వు పర్సులు ఏం పెట్టుకుంటే నేను పెట్టుకోకపోతే. కనుక ఎప్పుడైనా పర్సు అనేటువంటిది లైక్ వ్యాలెట్ అనేటువంటిది మనకు ఒక పవర్. అది అలాంటి పవర్ కలిగినటువంటి ఒక వస్తువు ఏదైతే మన దగ్గర ఉంటుందో, మన వ్యాలెట్లో పెట్టుకుంటామో, ఒక పవర్ అనేటువంటిది ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినా అందరే మనల్ని చూస్తారు. మనకు ఒక రాజసం ఉట్టిపడే విధంగా ఉంటుంది. మన చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా మనకు ఒక వశీకరణ రిలేటెడ్గా మనకు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏమిటి అంటే, మొట్టమొదటిది జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి ఒక ఆకు ఖచ్చితంగా పర్సులో పెట్టుకోవాలి. జమ్మి చెట్టు ఆకు. దాని తర్వాత పచ్చ కర్పూరం, ఒక 3 లవంగాలు. ఇవి మిక్స్ అంటే లైక్ వీటిని ఒక చిన్న పొట్టంలాగా కట్టి పెట్టుకున్నా, లేదా వీటిని డైరెక్ట్గా పర్సులో వేసుకున్నా, మరి ఆ పర్సు కూడా ఉంటే మనకు ఎల్లో రిలేటెడ్ కానీ గ్రీన్ రిలేటెడ్ కానీ ఉండాలి. ఇది ఉంటే మనకు మంచి ఫలితం ఉంటుంది. ఇది కూడా మనకు వ్యక్తిగత జాతకరీత్యా, ఒకవేళ మనకు ఉదాహరణకు పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే ఏంది? మనకు అద్భుతమైనటువంటి శుక్రుడు అంటే మిర్రర్. సో పర్సులో వారు ఒక మిర్రర్ను పెట్టుకోవడం అనేది అద్భుతం. ఒక మిర్రర్ను వారు వెంట పెట్టుకొని తిరిగితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. బుధుడు అనుకోండి, బుధునికి ఏమిటి? గ్రీన్ పర్సు కావాలి. శుక్రునికి ఏమిటి? వైట్ ప్యూర్ వైట్ కలర్ పర్సు కానీ మెయింటైన్ చేయాలి. మనది మరకలు అంటద్దు. సో అలా వారు మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పర్సులో వారి పాస్పోర్ట్ సైజు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, దాని వెనకాల ఇన్ఫినిటీ సింబల్ ఉండాలి. ఇంకా ఎవరైనా వశీకరణ కావాలనుకున్నా కూడా వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనకాల ఇన్ఫినిటీ సింబల్ను వేసి మీ పర్సులో పెట్టుకున్నా కూడా ఆకర్షణ ఉంటుంది. అంటే ధర్మపరమైనటువంటిదే. పలానా అమ్మాయిని ఇష్టపడ్డా, పలానా అబ్బాయిని ఇష్టపడ్డా అంటే కుదరదు. భార్యాభర్తలకు సంబంధించింది. ఇలా ఎన్నో కూడా సాల్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. వశీకరణ అంటే ఇక మనకు బ్రహ్మతో పెట్టినటువంటి విద్య అది. సో ఆ విధంగా చేసుకోవడం మంచి ఫలితం. ఏది ఏమైనా వ్యాలెట్ అనేది చాలా మనకు ఒక ప్రెస్టేజ్ విషయం. అది అంతే అందులో బస్ టికెట్లు, అందులో ఇంకేదో చిరిగిపోయినటువంటి పెట్టకూడదు. పొరపాటును కూడా ఏ వస్తువులు పెట్టకూడదు గురుగారు? అదే ఇప్పుడు మనము వ్యాలెట్లో ఈ జమ్మి చెట్టుది కూడా ఎండిపోయిన తర్వాత మారుస్తూ ఉండాలి వారానికి ఒకసారి ఆ ఆకును. ఎప్పుడైనా చిరిగిపోయినటువంటి పేపర్ ముక్కలో, అనవసరమైనటువంటి చెత్త చెదారాలో పెట్టకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. వ్యాలెట్లో ఒక కరుకు నోటు పెట్టాలి. వీక్లీ వన్స్ మారుస్తూ ఉండాలి. బ్యాంకు వెళ్ళాలి, 10 రూపీస్దో, 20 రూపీస్దో, 500దో, మీ ఇష్టం, 100 రూపీస్దో కరుకు నోటు సిల్లిదాలా పెట్టుకోవాలి. ఒక లెవెన్ కనుక ఆ డబ్బులను అందులో మడవకుండా ఉండేటువంటి డైరెక్ట్గా పెట్టేసి పర్సును మర్చుకొని జేబులో పెట్టుకోండి. డైలీ వాటిని ఇట్లా చూడండి. ఆ మరకలు లేకుండా ఫ్రెష్ లుక్తో ఉండేటువంటి ఆ నోట్లను చూస్తే దగదగా మీరు కూడా మెరిచిపోతారు. అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.